ఒకరోజు బడ్జెట్ మీద చర్చ, ఒకరోజు మొత్తం పద్దుల మీద చర్చ. ఒకరోజు మొత్తం పద్దుల మీద చర్చ అంటే ఇంతమంది సభ్యులకి అసలు అవకాశం ఎట్లా వస్తుంది అధ్యక్ష? మనిషికి 2 నిమిషాలు కూడా మాట్లాడే ఆస్కారం ఉండదు. బడ్జెట్ ఈజ్ ఎ కాంప్లెక్స్ ఇష్యూ అధ్యక్ష. దయచేసి తమరు ఫైట్ చేసి మా తరఫున కొంచెం సమయం పెంచి బడ్జెట్ మీద ఎక్కువ టైం తీసుకోవాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష, చివరిగా నేను మీరు ఏమనుకోకుంటే ఒక మాట చెప్తాను అధ్యక్ష. తమరు ఇందాక మా బీఆర్ఎస్ పార్టీ సభ్యుడి పైన కొంత సంయమనం కోల్పోయి నీ న్యూసెన్స్ అని అన్నారు అధ్యక్ష. ఆ న్యూసెన్స్ అనే పదాన్ని అది కరెక్ట్ కాదు. తమరు నాకన్నా చాలా సీనియర్ అధ్యక్ష, మీకు చెప్పేంతటి దాని కాదు. ఆ పదాన్ని మాత్రం దయచేసి తొలగించవలసిందిగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. గౌరవ సభ్యురాలు మీరు కూడా అర్థం చేసుకోవాలా అధ్యక్ష. ఎప్పుడు కూడా ప్రతి సభ్యుడు మాట్లాడినప్పుడు ఒకే వ్యక్తి క్రాస్ టాక్ చేస్తూ అది చేయడం అనేటువంటిది కరెక్ట్ కాదు. అబ్సల్యూట్లీ అగ్రీడ్ అధ్యక్ష. కాకపోతే ఆ పదం మాత్రం తొలగించవలసిందిగా నా రిక్వెస్ట్. ఒకవేళ అన్పార్లమెంటరీ అయితే ఐ విల్ డిలీట్ ఇట్. డెఫినెట్లీ. ఇక చివరిగా ఒకటే అధ్యక్ష, జనరల్గా అధ్యక్ష ప్రతి ఒక్కరికి కూడా అధ్యక్ష ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంటుంది కదా. మీరు అదే మాట్లాడుతున్నారు, మర్యాద ఉండదు, పద్ధతి కాదు అది. నేను వారు మాట్లాడినారు అన్న తమరు ఆలోచించండి అధ్యక్ష. ఆలోచించి అన్పార్లమెంటరీ అయితే దయచేసి డిలీట్ చేయండి అధ్యక్ష. అట్లానే చివరిగా ఒక విషయం చెప్పి ముగిస్తాను అధ్యక్ష. జనరల్గా జీవితంలో ప్రతి ఒక్కరు మాట్లాడినా అన్పార్లమెంటరీ వర్డ్స్ ఉంటే ఐ విల్ డిలీట్ ఇట్. అబ్సల్యూట్లీ సార్, అబ్సల్యూట్లీ. గొప్ప గొప్ప కథల్లో మన పాత్ర ఉండదు అధ్యక్ష అందరికీ కూడా. కానీ ఎవరికి వారు మన కథ గొప్పగా ఉండేలా చూసుకోవాలి అధ్యక్ష. ఈ ప్రభుత్వాన్ని లీడ్ చేస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి అతి గొప్ప ఉద్యమం అయినటువంటి ప్రజాస్వామిక ఉద్యమం అయినటువంటి తెలంగాణ ఉద్యమంలో వారి పాత్ర లేదు అధ్యక్ష. కాబట్టే వారు తీసుకునే అనేకమైన నిర్ణయాలు తెలంగాణ ప్రజల పక్షాన ఉంటలేవు, వారి మనోభావాల్ని హర్ట్ చేసే విధంగా ఉన్నాయని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను అధ్యక్ష. అందులోనే తెలంగాణ తల్లి కావచ్చు, ఇంకోటి కావచ్చు అనేకమైన అంశాలు వారు తెలంగాణ ప్రజల మనోభావాలు దెబ్బతినే విధంగా వ్యవహరిస్తున్నారని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను అధ్యక్ష. ఇక చివరిగా అధ్యక్ష, తెలంగాణ అంటేనే గంగా జమున తహజీబ్ అని చెప్తాం అధ్యక్ష. ఇప్పుడు రంజాన్ మాసం కూడా నడుస్తూ ఉంది అధ్యక్ష. మరి ఇట్లా నడుస్తున్నటువంటి సందర్భంలో కూడా మొన్న వచ్చిన ఎమ్మెల్సీలో కూడా ఒక మైనారిటీకి ప్రాధాన్యత ఇవ్వలేదు. ఇప్పుడున్న మంత్రివర్గంలో కూడా ఒక మైనారిటీ లేరు, ఒక ఎస్టీ లంబాడా లేరు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో కూడా ఏనాడు మంత్రివర్గంలో మైనారిటీ లేకుండా, ఎస్టీ లంబాడాస్ లేకుండా మంత్రివర్గం లేదు అధ్యక్ష. ఇది కేవలం ఈ ప్రభుత్వం చేస్తుంది. అంటే మనం ప్రభుత్వం తరఫున చేసే ప్రతి విషయాన్ని కూడా ప్రజలు సెంటిమెంటల్గా మా వాళ్ళు ఉన్నారా లేదా, మా వాళ్ళకు ప్రాతినిధ్యం ఉన్నారా లేదా అని మైక్రోస్కోప్ పెట్టుకొని చూస్తారు. కాబట్టి తెలంగాణ సమాజం అంటేనే గంగా జమున తహజీబ్. కాబట్టి ఈ మాట చెబుతూ నేను తమరి దగ్గర సెలవు తీసుకున్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ. జై తెలంగాణ.